अस्मद्गुरुभ्यो नमः। वसुंधरे श्री वसुदे वसुदोग्ध्रि कृपामयी त्वतो कुक्षिगत सर्वस्वं शीघ्रं मे సంప్రదర్శయ. భూదేవతకి నమస్కరించుకుంటూ ఇవాళ చెప్పుకుంటున్నాం. ఇది షష్ఠి. దీన్నే స్కంద షష్ఠి అని అంటారు కొంతమంది. ఏమిటి దీంట్లో విశేషం అంటే సుబ్బారాయ షష్ఠి వేరే తోడు వచ్చింది కదండి అంటారు. అర్థం అది కాదు. ఈ రోజుని స్కందుడు ఆవిర్భవించాడు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆవిర్భవించిన రోజు ఈరోజు. అంతేకాదు ఇదే రోజుని దేవసేనను వివాహం చేసుకున్నాడు. అలాగే ద్వాపర యుగంలో రేవతి బలరాములకి వివాహం జరిగిన రోజు ఈరోజు. అలాగే వైష్ణవ సాంప్రదాయంలో మనవాళ మహాములని పెద్దలున్నారు. వారి ఆవిర్భావం కూడా ఇదే రోజు. ఈరోజు పూజ కోసం ఏం చేయాలంటే ఇంతకుముందులాగే అవి పెట్టుకోండి. ప్రత్యేకించి వరాహస్వామిని, నాగదేవతతో పాటుగా కోడి బొమ్మ ఉంచండి, కోడి ప్రతిమని. అలాగే నెమలి ప్రతిమని కూడా ఉంచండి. అలాగే వీలైతే నాగలి ప్రతిమ ఉంచండి, లేదా నాగలి చిహ్నాన్ని, కొడవలి, కత్తి ఇలాంటివి కూడా అక్కడ బొమ్మలా చెక్కి అక్కడ పెట్టుకోండి. మట్టి ప్రమిదలో దీపం వెలిగించండి. మీరు వెండి కుందులు ఉండొచ్చు కాదంటలా. ఇవాళ ప్రత్యేకించి మట్టి ప్రమిదతోటి దీపాన్ని వెలిగించండి. ఇప్పుడు చెప్పే సూక్తాన్ని 11 సార్లు చాలు. మళ్ళీ మిగిలిన వాటన్నిటితో పాటు తప్పనిసరిగా పానకం, వడపప్పు, అలాగే ఉడికించని విత్తనాలు ఏవైనా సరే నివేదనగా చెయ్యండి. ప్రసాదంలా తీసుకోండి వాటిని. ఆ పని చేయండి. అగ్ని రక్షాణో అంహస ప్రతిస్మ దేవరీరిషిత తవిష్ఠే రజరో దహ. మళ్ళీ ఒక్కసారి. అగ్ని రక్షాణో అంహస ప్రతిస్మ దేవరీషత తపిష్టౌ అజరో దహ. భగవంతుడా మాకు రక్షణ కలిగించు. అగ్నే రక్షాణో అంహస. రక్ష నహ అంహస. మమ్మల్ని పాపాల నుంచి తొలగించు. ఒకప్పుడు చేతిలో దీపం వెలిగించి ప్రమాణం చేసేవారు, లేదా దీపం ఆర్పేసి ప్రమాణం చేసేవారు. దీపం వెలిగించి ఎందుకని? పాపాలు చెయ్యను అని చెప్పడం కోసం. అందుకని అగ్ని రక్షాణో అంహస ప్రతిస్మ దేవరీషత. నువ్వు ఏం చేయాలో తెలుసునా? ప్రతిస్మ దేవ రీషత తపిష్టౌ అజరో దహ. నీవు అజరుడివి, మరణమన్నది నీకు లేదు. నువ్వు చేయాల్సింది ఏమిటి? మా శత్రువులు ఉంటారు చూచావా, వాళ్ళని దూరంగా పరిగెత్తించు. అది గమనించు. అడవుల లోపల దీపం పట్టు కాగడాలు పట్టుకు వెళ్ళేవారు. ఎందుకోసము? కాగడాలు పట్టుకు వెడుతుంటే సింహాలు, పెద్ద పుళ్ళు, తోడేళ్ళు లాంటివి దగ్గరికి రావు, దూరంగా పోతాయి. జింకలు లాంటివి అయితే నిలబడతాయి, అది అలా వచ్చి నిలబడతాయి అంతే. అవి గక్కుని దగ్గరికి రావు, నిలబడతాయి అంతే. అలాగే పాములు కూడా దూరంగా పోతాయి. అది విశేషం. అంచేత అగ్నిదేవ మా శత్రువులందరినీ కూడా పరిగెత్తించు. నీ శిఖలతోటి శత్రువుని కాల్చివెయ్యి. శత్రువులు ఎన్ని రకాలండి? 2 రకాలన్నాడు. ఒకటి నేను శత్రువుగా భావించేవాళ్ళు, రెండోది నన్ను శత్రువుగా భావించేవారు. వాళ్ళని తొలగించు నువ్వు అంటూ ఇక్కడ జ్వాలామాలాయ నమః. ఓం జ్వాలామాలాయ నమః. భగవంతుడా మమ్మల్ని రక్షించవయ్యా అని ప్రార్థించండి. ఈ సూక్తాన్ని 11 సార్లు. ఇప్పుడు చెప్పిన ఓం జ్వాలామాలాయ నమః 108 సార్లు చదవండి. జంట దీపాలు వెలిగించండి. అంతేకాదు ఈ రోజుని నాగలి ఇవన్నీ దేనికోసం? మొట్టమొదటి వ్యవసాయదారుడు ఎవరో తెలుసునా? ఇంద్రుడు మొట్టమొదటిసారి మొట్టమొదటి వ్యవసాయదారుడు. అగ్నిదేవుడు పక్కన ఈ మరుత్తులు ఉన్నారు కదా, 7 మరుత్తులు. వాళ్ళంతా కూడా ఈ వ్యవసాయంలో సహాయం చేసిన వాళ్ళు. అందుకనే మరుద్దేవతలు వైశ్య జాతికి చెందిన వాళ్ళు. కంగారు పడకండి, వైశ్యులు అంటే తక్కువని కాదండి. కృషి, గోరక్షణ, వాణిజ్యము ఈ 3 పనులు వాళ్ళ చేతుల్లోనే ఉంటాయి. దాని పేరు వార్త అని అంటారు. అందుకనే ఒకప్పుడు ఆంధ్ర పత్రిక లోపల ఎడిటోరియల్ పైన ఉండేది. అది
వార్త ఎందు జగము వర్తిల్లుచున్నది వార్త నడుపవలయు పృథివీపతికి అంటాడు. అంటే కృషి, గోరక్షణ, వాణిజ్యము. మనకి వాణిజ్యమే తెలుసు తప్ప గోరక్షణ అంటే గోవులను రక్షించేవారు. వాళ్ళు ఒకప్పుడు గోవుల శాలలు పెట్టేవారు, గోమఠులు వాళ్ళు. పదం మారింది తర్వాత. అలాగే విష ప్రవేశించుట అంటే ఏ రంగంలోకైనా అవలేలగా ప్రవేశించగలరు. అలాగే కృషి, కర్షణ. ఇప్పటికి కూడా చాలా ప్రాంతాల్లో ఆ వంశం వాళ్ళంతా కూడా మొట్టమొదటి నాగలి పెట్టి దున్ని తర్వాత కౌలుకి ఇచ్చుకుంటారు అలవాటు ఉంది. అందుకని నాగలి. అలాగా మనకి రక్షణ కలిగిస్తాడు పరమాత్మ. ఈ అగ్ని ఎద్దు రూపంలో ఉన్నాడు, గోవు రూపంలో ఉన్నాడు. అందుకనే అగ్ని అంటారు. అగ్నియా అని పేరు దానికి, ఆవుకి కానీ ఎద్దుకి కానీ. అలాగే దాన్ని మనం ప్రారంభించుకుందాం. ఈ కార్తీక శుద్ధ షష్ఠి నాడు ఇలాగా దేవసేన వివాహము జరిగింది. దేవసేన అక్కడ కథ మనకి పురాణాల్లో కనిపిస్తుంది, చూసుకోండి జాగ్రత్తగాను. రేవతి బలరాముల కళ్యాణం కూడా చాలా విశేషమైనది. అది కూడా చాలా గొప్పగా ఉంటుంది, భాగవతంలో చెప్పారు. వీటిని మనం శ్రద్ధగా ఆచరించుకుందాం, ఆ ఫలితాలు పొందుదాం. ఏమిటి? దుఃఖం తొలగిపోతుంది, కుటుంబ సౌఖ్యం ఏర్పడుతుంది, శత్రుబాధ తొలగుతుంది, సంపదలు ఆవిర్భవిస్తాయి. వసుంధరే శ్రీ, వసువులన్నీ ధరించిన దాన, వసుదే చక్కటి సంపదలన్నీ ఇచ్చేదానా, వసుదోగ్ధ్రి చెట్లు పుట్టలు ఇలాంటి వీటి ద్వారా సంపదను పిండుతావు మా కోసం అని చెప్పి, కృపామయి త్వత్ కుక్షిగతం సర్వస్వం, నీ పొట్టలో నీ భూమి లోపల ఉండే అన్ని సర్వస్వాన్ని కూడా శీఘ్రమే సంప్రదర్శయ, నాకు దర్శింపజేయి తల్లి అంటూ భూదేవతని ప్రార్థిద్దాం. తులసి కోటకి నమస్కరిద్దాం. తులసి మట్టిని కొద్దిగా స్వీకరించి దండం పెట్టుకుందాం. అయ్యా మీరు పశుకుంగాతంగా చెప్పట్లేదు, ఎలాగా పూజలు చేస్తారు మీరు, అందుకని విశేషంగా చెప్పటం లేదు. ఒక సందేహం కలిగితే దాకా ఉండి, అయ్యా మీరంతా చెప్పారు కానీ వరాహస్వామిని చిత్రపటం పెట్టుకోండి అన్నారు, ప్రతిమ కానీ, అలాగే కోడి బొమ్మ కూడా పెట్టమన్నారు, నెమలిని పెట్టమన్నారు. ఎందుకండి అది? నెమలి పోని అదంటే మా కార్తికేయుల వారికి వాహనం గనక అనుకోవచ్చు. వరాహస్వామి దేనికండి? అసలు ఆయనతో పని ఉంది మాకు ఇక్కడ. అలాగే కోడి ఎందుకండి? ఇదే చమత్కారం. ఈ భూమండలాన్ని అంతా కూడా ఎవరండి పట్టుకొచ్చింది? ఆదివరాహస్వామి కదా. ఒకప్పుడు హిరణ్యాక్షుడు ఈ భూమిని సముద్రంలో తొక్కి పారేస్తే స్వామి వచ్చి ఒక్క కొమ్ముతోటి అంటే కోరతోటి ఈ భూమిని పైకి తీసుకుని వచ్చాడు వరాహస్వామి. పట్టుకొచ్చి ఏం చేశాడు? మనకి భోగ్యముగా ఏర్పాటు చేశాడు. చుట్టూ నీళ్ళనట్టే పెట్టాడు. తన స్పర్శ చేత దాని లోపల కొండలు, కోనలు, ఓషధులు, సరిత్తులు, సరస్సులు ఇన్ని ఏర్పాటు చేశాడు. ఆయనే కనుక రానట్టయితే ఆది వర ఆహా, ఆ మహానుభావుడు క్షేమాన్ని కలిగించాడు. అంచేత భూదేవత కూడా ఆనందపడిపోయింది. ఎంత ఆనందపడిందో తెలిసిన, అసలు సంధ్యవేళ వచ్చాడు పెద్ద మనిషి. ఆయన చూసరికి వాడిద్దరికి కలిగిన వాడే నరకాసురుడు. అగో అలాగా నరకాసురుడు వల్లే కదా మన దీపావళి వచ్చింది పాపం. ఇది విశేషం ఉంటుంది. అలాగా ఆదివరాహస్వామి భూమికి సంకేతము, భూమిని ధరించినవాడు, భూమిని ఉద్ధరించినవాడు. అంచేత ఆదిశేషుడు కావాలి మనకి. మరి కోడి దేనికండి? కాలానికి సంకేతము. ఎంచేతంటే అన్ని పక్షులలోకి ఆఖరిని నిద్రపోయే పక్షి ఏమిటో తెలుసున? అంటే కాకి. అందరికంటే ముందు లేచేది ఎవరో తెలుసున? కోడి. అంచేతే పాల్కురికి సోమనాథుడు వర్ణించాడు, తొలి కోడి కను విచ్చి జల జల రెక్కల విదల్చి అంటూను. అయితే కోడి కూస్తే తెల్లంది గ్యారంటీ ఉందండి. ఇది కూడా వేదం చెప్పింది. బ్రహ్మదేవుడు సృష్టిస్తే ఈ భూమండలం అంతా పక్షులకి మండుతున్న అగ్నిగోళంలా కనిపిస్తుంది రాత్రిపూట. అందుకని నేల మీదకి దిగవు. ఒక కోడి మాత్రం పొద్దున్న సూర్యుడు ఉదయిస్తుండగా ఈ మండుతున్న అగ్నిగోళం మామూలుగా కనిపిస్తే అప్పుడు కళ్ళు తెరుస్తుంది. తొలి కోడి కను విచ్చి జల జల రెక్కల విదల్చి మిను సూచి నిక్కి కడుపూరడించి కుక్కురో కుర్రని కూసే. కుక్కురకో అందది, కుక్కురో కుర్ర అంటుంది ముందు, అంటే అలారం మోగింది అర్థం అనమాట. ఇందుకని కోడి కాలానికి సంకేతం. అందుకనే సుబ్రహ్మణ్య స్వామికి వాహనం కూడా అది, ఆట వస్తువు కూడా అది సంగతి. స్వస్తి.